యువ సంగ్రామ సదస్సు సభ కూడా పెద్ద ఎత్తున అటు యువతతో పాటు మహిళలు కూడా పెద్ద ఎత్తున హాజరవుతారు. ఈ నేపథ్యంలో దమ్మాయి కూడా మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రణీత గారు ఉన్నారు. చెప్పండి మేడం, ఈ సభ ద్వారా కేటీఆర్ ఏం చెప్పబోతారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, అలాగే ఈ యొక్క ఉద్యోగ యువతకు కూడా ఎలాంటి భరోసా కల్పించే విధంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు? ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హామీలు ఇచ్చినారో వాళ్ళు ఎలక్షన్లో కంటెస్ట్ చేసేటప్పుడు వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నదే అడుగుతున్నారు. కానీ ఇక్కడ ఉన్న యువత కానివ్వండి, అపోజిట్ పార్టీలు కానీ, ఇది పార్టీలకు అతీతంగా ఈరోజు ఇక్కడ జనాలందరూ తరలి వస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చుకునేందుకు కారణంగా మరి యువత అంతా ఈరోజు రోడ్డు మీద ఉంది. మరి ముఖ్యమంత్రి గారు చెప్తారు నెక్స్ట్ వచ్చే 5 ఏళ్లలో కూడా వాళ్ళ ప్రభుత్వమే అంటారు. ఇంత నెగిటివిటీ ఉన్నాక జనాలలో వాళ్ళు ఇంకా ముందుకు ఎట్లా కొనసాగుతారు? మొన్న ఆయన ఏమన్నా రైతుల రక్తం కోసి పంటలు పండిస్తా అంటున్నాడు. జనాలలో చైతన్యం రాదా? ఇట్లాంటి మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి మనకు కావాలి అని ఏ ప్రజలు ఎవరు కోరుకుంటారు? ప్రజాపాలనను ముందు పెట్టినారు, 420 హామీలు ఇచ్చినారు, 420 కాదు 6 గ్యారంటీస్ అన్నారు. అందులో అన్ని విఫలమైనాయి, ఏ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. ఇంకా జనాలకి ఇంతకన్నా ఏం తెలియాలి? ఈరోజు తరలి వచ్చే యువతనే రేపు సమాధానం చెప్తుంది. మన గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ కాలంలో మీరే ఉన్నారు, అప్పుడు డెవలప్మెంట్ కానిది, ఉద్యోగాలు ఇవ్వండి, ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రధానాంశం. ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన ఇంప్లిమెంట్ చేసిన ఉద్యోగాలు కూడా వాళ్ళ ఎంట్రీ కాగానే, అంటే వాళ్ళు పరిపాలనకు రాగానే ఇవి మేమే ఇచ్చినామని జనాలలోకి పోయినారు. కానీ నిజంగా తెలియదా జనాలకు వాస్తవాలు ఏమున్నాయో? ఎలక్షన్ ముందు ఇవ్వడంతో పాటు వాళ్ళ మీదే వేసేసుకున్నారు. తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినా కానీ ఉద్యోగాలు అది వాళ్ళే ఇచ్చినామని వాళ్ళ కోటాలో వేసుకున్నారు. ఇది అన్యాయం కదా. అంటే ముఖ్యంగా ప్రధానంగా 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన కాలంలో కూడా పెద్ద ఎత్తున కూడా అక్రమాలు, కబ్జాలు చేశారు, ఆస్తులు సంపాదించుకొని ఎలాంటి భవిష్యత్తు కార్యాచరణ చేపట్టలేదని కేవలం 2.5 సంవత్సరాలలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని కూడా అంటున్నారు. ఎక్కడ జరగలేదు కాబట్టి జనాలలో మీరు చూస్తున్నారు. హైడ్రా అని కూల్చివేతలు అన్యాయంగా జనాలు చూస్తూనే ఉన్నారు. అక్కడ ఉన్న మన బీఆర్ఎస్లో ఉన్న నాయకులు అందరూ నిజాయితీగా ఉన్నారు కాబట్టి 5 ఏళ్ళ పరిపాలన కూడా మంచిగా సాఫీగా జరిగింది. ఇప్పుడు ఎక్కడుంది హైడ్రాని ఇల్లులు కూల్చివేతతో జనాలందరూ బయటికి వస్తున్నారు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నారు. తులం బంగారం ఏది? ఆల్రెడీ 2.5 years అయిపోయింది. ఇంకొక 2.5 years చూస్తే అయిపోతుంది. వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో కూడా ఇంకెప్పుడు పూర్తి చేసుకుంటారు? ఆ తులం బంగారం ఏది? 2500 ఏది? మహిళలకి ఇంట్లో అత్తకి 25 కోడలికి 25 అన్నారు, అది లేదు. స్కూటీలు అన్నారు, ఏమేమో 420 అంటే అది 420 లాగానే ఇచ్చినారు, 420 అయ్యింది. అది 6 గ్యారంటీలలో కూడా రైతు రుణమాఫీ కానీ, చేనేత రుణమాఫీ కానీ, అలాగే మహాలక్ష్మి పథకం కానీ, ఉచిత బస్సు ప్రయాణం కానీ ఎంతవరకు నెరవేర్చినారు? ఇచ్చిన అన్న పేరుతో ఒక 10 మందికి ఇస్తే సరిపోదు. తెలంగాణ మొత్తంకి ఏదైతే ప్రజలు ఉన్నారో అందరికీ వచ్చిందా? రాలేదు. మొన్నటికి మొన్న అదైతే అన్యాయం. రైతులని ఆ మాట అనడం అయితే చాలా నెగిటివిటీ. ఇంకోటి, ఇంతకుముందు మనకి ఎలక్షన్స్ ముందు మనకి సిటీలో మొత్తం మన బీఆర్ఎస్ఏ వచ్చింది. మనకి ఎక్కడ డిఫాల్ట్ అయిందంటే రూరల్లో అయ్యింది. అది రైతుల ఏదైతే ఇబ్బంది కలిగి ఉందో దానివల్ల. కానీ ఈరోజు రైతులనే అగేన్స్ట్ అయినారు కదా. వాళ్ళ రక్తం కోసి పంటలు పండిస్తా అంటే వాళ్ళైనా ఊరుకుంటారా? జనాలకి అట్లా మనకి ఇట్లాంటి ఈ మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి కావాలని ఏ ప్రజలు కోరుకోరు కదా. అట్లీస్ట్ వీ షుడ్ హ్యావ్ కామన్ సెన్స్, ఏం మాట్లాడుతున్నాము ఏంటి అన్నది. అది విజ్ఞత లేకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం అది కరెక్ట్ కాదు. ఒక ముఖ్యమంత్రి హోదాకి ఆయన పనికిరాడని నేను అనుకుంటున్నాను. పాలించింది 2.5 సంవత్సరాలు కదా, మరి 2.5 సంవత్సరాలు పూర్తి స్థాయిలో కూడా మేము చేస్తే అభివృద్ధి చేశాకనే మేము ఎన్నికలకు కూడా పోతామని కూడా మాట్లాడుతున్నాం. 2.5 సంవత్సరాలు కాదు, నెలకే చూపించచ్చు ఒక సీఎం అంటే ఎట్లా ఉండాలి, ఆదర్శంగా ఉండాలి అని. మన ముఖ్యమంత్రి గారు వచ్చి ప్లేట్లో అన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్ పెట్టి వెళ్ళిపోయినారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి అన్ని చెల్లా చెదురు చేసి జనాలంతా ఆగమాగం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదంట? లేదు. ఎక్కడ జరుగుతుంది? ఏదన్నా అభివృద్ధి జరిగింది అన్నది ఉందా? ఎక్కడా లేదు. ఒక రోడ్డు, డ్రైనేజ్, కనీస మౌలిక సదుపాయాలలో కూడా డెవలప్మెంట్ అనేది లేదు. అంతా ఆగిపోయింది. ఏమని అంటే అప్పులు. ఎన్ని అప్పులున్నా ఏం చేసినా ముఖ్యమంత్రి అనేటోరు పరిపాలన నడిపియాల, ఏమున్నా కానీ ఏం చెప్పకుండా. కానీ ముందే అప్పులున్నాయి నేను చేయలేదన్న ముఖ్యమంత్రి ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారే. కొద్ది క్షణాల్లో కేటీఆర్ సభకు రానున్నారు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏం చెప్పదలుచుకున్నారు? ఎలాంటి భరోసా ఇస్తారని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఏదైతే జనాల కోసం పోరాటం జరుగుతుందో, ఈరోజు యువత కోసం పోరాటం జరుగుతుందో అందుకనే వచ్చినారు. ఇక్కడ రానున్న కాలంలో మళ్ళీ బీఆర్ఎస్ వస్తే ముందు యువతనే ముందు పెట్టి వాళ్ళకి ఇచ్చిన హామీలన్నీ మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నెరవేర్చాలని పోరాటం చేస్తారు. అదేవిధంగా
మళ్ళీ అప్కమింగ్ గవర్నమెంట్ వచ్చినాక ఖచ్చితంగా మా గవర్నమెంట్లో కూడా విద్యార్థులకు కానివ్వండి యువతలకు కానివ్వండి ముందందు ఉంటారు.